ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషినః కోవక్త తారతమ్యస్య తమేకం వేద సమ్మిన. నీకు ఏ రకమైన ఫలితం వస్తుందో సూచన చేయడానికి గ్రహాలు ఉపయోగపడుతున్నాయి. అంటే ఈ గ్రహ సంచారాన్ని బట్టి నీకు ఈ ఫలితం వస్తుంది, ఈ ఫలితం రాబోతుంది, ఈ ఫలితం ఇబ్బంది రాబోతుంది అని చెప్పగలుగుతున్నాం. దాన్ని ఒక రకమైనటువంటి సూచన కింద ఎందుకు తీసుకోకూడదు? ఫలానా ప్రాంతానికి ఒక ఉపద్రవం వస్తుందండి, ఆ ఉపద్రవం వచ్చిన దానివల్ల ముందు జాగ్రత్త పడ్డామనుకోండి నీకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. మొన్న తుఫాను వచ్చింది, చాలా పెద్ద తుఫాను, విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అది ముందు జాగ్రత్త కనుక ఉన్నట్లయితే అంత పెద్ద తీవ్రమైనటువంటి నష్టం లేకుండా కొంతమంది ఆ తుఫాను వచ్చినప్పుడే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సొంత ఇంటి నుంచి వేరే చోటకి వెళ్ళి కొంతకాలం షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళు సేఫా కాదా? దాంతో వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే ముందు సూచన చేయగలిగింది జ్యోతిశాస్త్రం. దాని సూచన కింద తీసుకోండి. ఇవాళ ఒక రోగి తనకు వచ్చిన రోగం ఏంటో తెలుసుకోవడానికి లక్షలు ఖర్చు చేసేటువంటి రోజులు. డయాగ్నైజ్ చేయడానికి ఎన్ని ఖర్చులు అవుతున్నాయి చెప్పండి? ఫలానా డిసీజ్ అని చెప్పి డయాగ్నైజ్ చేయడానికి డయాగ్నోస్టిక్ వెళ్తే ఏ టెస్ట్కి ఎంత అవుతుందో మీరు లెక్కలు వేసి చూస్తే ఒక జ్యోతిష్యుడు దానికంటే మేమేమి తక్కువ చేస్తున్నాం. జ్యోతిష్కులుగా మేమేదో చెప్తున్నాం, ఈ గ్రహం బాగాలేదు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ శాస్త్రం మీద కనుక మీరు లోతైనటువంటి అవగాహన జరిగితే ఈ రకమైన రోగం ఉందని మేము జ్యోతిష్య జాతక కుండలను పక్కన పెట్టుకుని నిర్దిష్టంగా నిర్ణయం చేసేస్తాం. దాని ప్రకారం ఏంటంటే లోతుకు వెళ్ళే ఒక పరిశీలన చేస్తే ఫలానా రోగం, ఎందుకనే జ్యోతిశాస్త్రానికను వైద్యశాస్త్రానికి లింక్ ఉంది. ఫలానా వ్యక్తి ఒక వైద్యం ఔషధాన్ని మొదలుపెట్టడానికి కూడా ఒక మంచి రోజు చూసుకుని మొదలుపెట్టే వాళ్ళు అంతకుముందు రోజుల్లో యమగండం కాలం అందుకోసమే పెట్టారు. యమగండంలో వచ్చేసేసో లాంటి వచ్చేసి గులిక కాలంలోనో కొన్ని చేయరు. ఇవి ఎందుకు అంటే ఆ పరమైనటువంటి జాగ్రత్తల కోసం. యమగండంలో నువ్వు కనుక సర్జరీ చేసేవాడు వారికి ఏమైనా ఇబ్బంది అయితే ఆ యమగండం ప్రభావం అని చెప్పి అంటారు. అందుకని ఏంటంటే అవి వదిలివేసి మిగతా కాలాన్ని ఉపయోగించుకోండి అని చెప్పింది. అందుకోసం ఇవన్నీ చెప్పింది శాస్త్రంలో. ప్రతిరోజు యమగండం ఉంటుంది, ప్రతిరోజు గులికాలం ఉంటుంది, ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. దేనికి గుర్తుపెట్టుకోవాలి, దేని విషయంలో దేని జాగ్రత్త తీసుకోవాలి, అది శాస్త్రం. దాన్ని సరిగ్గా తెలిసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు. కానీ నా శాస్త్రమే గొప్పదనే భావం వాళ్ళకు ఉండొచ్చు. కానీ మిగతా శాస్త్రాలన్నీ పనికిమాలం అనే విధంగా చేసేటువంటి మాటలు, ఏ వ్యక్తి అయినా సరే నా శాస్త్రం ముందు బలాదూర్ అని చెప్పి మా వ్యక్తులను అవమానించే విధంగా మాట్లాడటాలు, వాళ్ళు కనుక శాస్త్రం తెలిసిన వాడు అది చేయడు. అహంకారానికి పోతే ఏ శాస్త్రానికైనా ఎప్పుడైనా సరే తలవంపులు తప్పు, అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే నారదుడు లాంటి వాడు అవమానాలు పొందాడు. భగవంతుడు ఆయన ఒక చిన్న టెస్ట్లో తేల్చవతలు పారేశాడు, నీకు ఇది తక్కువ ఉంది అని చెప్పేసేసి. అందువల్ల అంటే ఎప్పుడైనా సరే విద్య యొసుకునే వినయంబు, దానివల్ల బడయు పాత్రత. నీకు విద్య తెలిసిన కొద్దీ నువ్వు వినయంగా ఉండాలి. దానివల్ల నీకు ఒక రకమైనటువంటి సమాజంలో ఒక స్థానం ఏర్పడుతుంది. దానివల్ల అయహ కాముష్మిక సుఖంబు. కాబట్టి విద్య అనేది నీకు ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ఇస్తుంది. దానివల్ల నీకు జనాల్లో ఒక రకమైన గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపును నువ్వెంత నిలబెట్టుకుంటే సమాజంలో నువ్వు వ్యక్తిగా అంత ఉన్నతమైన స్థాయికి చేరుకుంటావు. నువ్వు ఎదురు వ్యక్తుల్ని, ఎదురు శాస్త్రాలను అవమానం చేసుకుంటూ వెళ్తే ఏదో శాస్త్రం ఆ రోజు మాట్లాడే రోజున నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అది దృష్టిలో పెట్టుకుంటే ఏ శక్తి అయినా, ఏ శాస్త్రకారుడైనా సరే, ఎందుకంటే జ్యోతిషాస్త్రం ఇవాళది కాదు. దీని మీద ఏంటంటే తప్పు ఎక్కడ జరిగిందంటే ఎవరికి దీని మీద పూర్తి అవగాహన లేకుండా నాలాంటి వాడు కూడా కొంత మినిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టు లెక్క. ఎందుకంటే అనంతమైన శాస్త్రంలో మనకు కొంత తెలుసు, దాని ప్రకారం మాట్లాడుతున్నాం. కానీ ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఒక శాస్త్రాన్నో లేకుంటే ఒక పాండిత్యాన్ని అర్థం పెట్టుకుని మిగతావన్నీ వృధా అన్నట్టు మాట్లాడితే పడవవాడు ఏం జరిగిందో అదే జరుగుతుంది ఎప్పుడైనా జీవితంలో. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి నాకు వస్తే కానీ, అనుభవంలోకి వస్తే కానీ నేను నమ్మనంటే అనుభవంలోకి వచ్చినా నమ్మటానికి నువ్వు ఉండవు. మామూలుగా రాహుకాలం, కేతుకాలం అని పెడతారు కదా. అంటే కేతుకాలం కాకపోవచ్చు దుర్ముహూర్తం అని ఉంటుంది కదా క్యాలెండర్స్లో చూస్తే కూడా మనం. ఎందుకనండి అంటే రాహుకాలంలో ఏ పని చేయకూడదా? రాహుకాలం అనేది ప్రాంతీయాచారం. దక్షిణాదులకు అంటే మనకు తమిళనాడు, కేరళ ప్రాంతంలో రాహుకాలం యొక్క ప్రభావం ఎక్కువ. ఇంకోటి భారతదేశాన్ని కనుక విభజించుకుంటూ వెళ్తే అది వచ్చేసి కర్కాటక సింహరాశిలో పడుతుంది. కృష్ణా తీరానికి అవతల భాగం మొత్తం సింహరాశిలోకి వెళ్తుంది. కృష్ణ నుంచి యువతల భాగం, కృష్ణా గోదావరి మధ్య భాగం కన్యారాశిలోకి వెళ్తుంది. అలా విభజించినప్పుడు ఎలా అయితే చంద్రుడికి, సూర్యుడికి రాహుతో వైరం ఉందో, రాహుకాల సమయం ముఖ్యంగా ప్రయాణానికి, అన్నిటికీ కాదు. అది కూడా ఇవాళ ఏమైందంటే సినిమా వాళ్ళు తమిళనాడు నుంచి తిరిగి వస్తూ ఇక్కడికి హైదరాబాద్కి ఆ రాహుకాలం అనే జాడ్యాన్ని కూడా తెలుగు వాళ్ళకి అంటించారు. పూర్తిగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ కానీ అందరికీ ఏదైనా ముహూర్తం ఉంది, మంచి ముహూర్తం పెట్టుకోండి అయ్యా అంటే ఇది రాహుకాలంలో ఉందని మేము పెట్టమండి అంటున్నారు. ఇప్పుడు రోజుల మొత్తంలో రాహుకాలం గంటన్నర, వర్జం గంటన్నర, దుర్ముహూర్తం గంటన్నర, గులికాలం గంటన్నర, యమగండం గంటన్నర, ఇవన్నీ పోతే ఇంకా మిగిలేదేముంది? అంతే కదండి. దుర్ముహూర్తం కేతుకాలం ఏంటంటే నువ్వు మిగతా కోరికలు ఏం లేకుండా దుర్ముహూర్త సమయంలో కేవలం భగవంతుడి మీద ధ్యానం చేసి కనుక పూర్తి చేసినట్టయితే అది మోక్షానికి కారణమవుతుంది. దాన్ని సరిగా వాడుకోవాలంటే
కేతువు అనుకోండి తలలేని ఆలోచనలు చేస్తారని చెప్పేసి ఆ సమయంలో ఎంత ఆలోచించినా మీకు సరైన ఆలోచన స్ఫురణకి రాదు. అందువల్ల ఈ దుర్ముహూర్తంలో ఏం చేయొద్దు అనే కారణాలు అదొకటి. తలకాయ లేకుండా అనాలోచితంగా చేసే పనులకు కారణమవుతుందని. కాబట్టి సరైనటువంటి నిర్ణయం చేసి సరైన పని చేయలేవు. అందుకోసం ఆ దుర్ముహూర్త కాలాన్ని వదిలేయమని చెప్తాం. దానికి అది నువ్వు సరిగా వాడుకుంటే దాన్ని రాహుకాలంలో అమ్మవారికి పూజ చేస్తున్నామంటే దుర్గాదేవికి చేయండి మంచిదని చెప్తున్నాను. నిమ్మకాయల్లో దీపాలు పెట్టడాలు, రాహుకాల పూజలు, అర్చనలు ఇదంతా ఉంది. ఎందుకని? రాహుకాలంలో కనుక అమ్మవారి శక్తి, స్త్రీ శక్తి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అది ఒకే రకమైనటువంటి శూలంలాగా, అంటే సుబ్రహ్మణ్య స్వామి శూలంలాగా నిర్దిష్ట కొనదేరు ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడితే ఆ రాహుకాల సంబంధం అర్చన వల్ల చాలా విశేషమైన ఫలితం పొందొచ్చు. రాహుకి అమ్మవారి కూడా అధిదేవతగా చెప్పారు కదా. అలానే కేతువు సంబంధించిన శక్తి, కేతువు ఏంటంటే మోక్షకారకుడు జ్యోతిష ప్రకారం. అందువల్ల ఏంటంటే కేతువుకు సంబంధించినటువంటి దుర్ముహూర్త కాలంలో కనుక మీరు కనుక కేవలం నాకు ముక్తి కావాలి లేదా భగవద్ దర్శనం కావాలి అని నువ్వు నిర్దిష్టంగా చెయ్యి, నీకు ఖచ్చితంగా దర్శనం కలుగుతుంది. అంటే దేనికి వాడుకోవాలి అది అక్కడ విశేషం. ఉద్దేశం కూడా ఈ సమయం వీళ్ళదని చెప్పిన ఉద్దేశం కూడా దానికి వాడుకుంటే నీకు మంచి ఫలితం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా వాడితే చెడు ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ఫలితం కోసం ఈ టైం దీనికోసం వాడుకో, ఈ టైం దీనికోసం వాడుకో. ఇప్పుడు పూజలు చేసేటప్పుడు గురువుగారు నవగ్రహ నివారణ అంటే మనం పూజలు చేస్తాము, ఏ గణపతికి చేసినా శివారాధన చేసినా కూడా నవగ్రహ దోష నివారణార్థం అని మనం సంకల్పం చెప్పుకుంటాం మొదటగా. అయితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవతని చెప్పారు. ఉదాహరణకి కేతువుకి గణపతి అనే అధిదేవతగా, బుధుడికి విష్ణుమూర్తిని అధిదేవతగా ఈ రకంగా చెప్పారు. ఎందుకని అలా ఒక్కొక్క దేవతని చెప్పడానికి కారణం ఏంటి? అసలు దేనికైనా సరే ముందు ముఖ్యంగా శివుడు అండి. ఏ గ్రహానికైనా సరే ఇప్పుడు మీ శివాలయంలోనే అవగ్రహాలు ఎందుకు పెడతారంటే శివుడు ఏంటంటే ప్రాణికారకుడు. నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శివం, అది శివంగా ఉన్నంత వరకు నీ శరీరం ఏ గ్రహమైనా సరే దాన్ని పరిహరించవచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్క అధిదేవతని చెప్పడం జరిగింది కదా జ్యోతిష్. మామూలుగా ఇప్పుడు మీకు బుద్ధుడికి సంబంధించినటువంటిది బుద్ధుడు బుద్ధికారకుడు. బుద్ధి దేనికి అంటే నీ యొక్క స్థితిని ప్రేరేపిస్తుంది. మంచి ఫలితం పొందడం కోసం బుధ సంబంధమైనటువంటి ఆలోచన, మంచి ఆలోచనలో ముందుకు వెళ్ళాలి. ఆ మంచి ఆలోచన ముందుకు వెళ్ళడం కోసం బుధుడికి సంబంధించినటువంటి స్థితిలో విష్ణువుని ఆరాధించినట్టయితే స్థితి మెరుగవుతుంది. అందుకని విష్ణువుకి సంబంధించింది. అలానే కేతువుకి ఎలా అయితే తల లేదో గణపతికి కూడా ఒకసారి తల తీసి పెట్టారు. అలానే హయగ్రీవాన్ని కూడా కేతువుకి వాడమని చెప్తాం. అలానే చిన్నమస్తాన్ని కూడా వాడమని చెప్తాం. చిన్నమస్తా కూడా ఆమె శక్తిని, చిన్నమస్తాలో ఉన్నటువంటి భావం ఏంటంటే మీకు దశమహావిద్యల్లో చిన్నమస్తాకి విశేషమైన భావం ఉంది. అంటే ఆమె చేత్తో ఆమె తన శిరస్సును ఖండించుకొని ఓ చేత్తో శిరస్సు పట్టుకొని ఉంటుంది. మధ్యలో ఉండే సుషుమ్న నాడితో ఆ రక్తాన్ని తను నోరుతో నాలుగుతో తాగుతూ ఉంటుంది. ఎడనాడు నుంచి ఒక దేవతకి, పింగళనాడు నుంచి ఇంకో దేవత, పక్కనుండే పరివార దేవతలకి నాడుల నుంచి సంచారం రక్తం వెళ్తూ ఉంటుంది. ఓ చేత్తో ఖడ్గం, ఓ చేత్తో ఖండించిన శిరస్సు పట్టుకొని ఉంటుంది. దీంతో అర్థం ఏమిటంటే దీంట్లో గత జన్మ నుంచి నీకు కొన్ని రకాలైనటువంటి దోషాలు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి. జన్మాంతర గండాలు ఉంటాయి. వాటిని గనక పరిహరించాలంటే ఈ సంబంధించిన శక్తి అదేంటో తెలుసుకొని దాన్ని పరిహరించడానికి ఉపయోగపడుతుంది. అలానే నీకు భవిష్యత్తులో సుషుమ్న నాడి అనేది అది ఎండ్లెస్. అంటే నీ శరీరం వేరుపడినా కూడా దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానం, ఆత్మ ఏదైతే ఉందో ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి, ఇంకో శరీరానికి ఎలా మారుతూ ఉంటుందో అలాగే సుషుమ్న నాడి అనేది సుస్థిరమైన నాడి. శివ శక్తి వీళ్ళ యొక్క సంయోగంతో జనించే నాడి చిరంజీవిత్వాన్ని ఇస్తుంది. అలా ఏంటంటే ఖండించబడిన శిరస్సు కూడా అది చేతనంతోనూ జీవంతోనూ ఉంటుంది. అలాంటి శక్తిని ఇవ్వగలదు. అందువల్ల కేతువు శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తాం మనం. కేతువు అమృతం తాగిన శిరస్సు అండి. అందువల్ల ఏంటంటే కేతువు చిరంజీవి, అమృతం తాగాడు కాబట్టి దేవతా సంబంధమైన శక్తి మోక్షకారకుడయ్యాడు. అందుకోసమే మిగతా గ్రహాలకు ఇచ్చిన ప్రాధాన్యత జ్యోతిషంలో కేతుగ్రహానికి ఇవ్వట్లేదు. కానివ్వండి, కేతుగ్రహం ప్రాధాన్యత ఎంత చెప్పినా తక్కువే. అందుకే అనంతమైంది కేతువు. ఎందుకంటే మనిషి జీవితం కూడా మీరు చనిపోయిన తర్వాత అంత్యేష్టి చేస్తాం, అవన్నీ ప్రభావితం చేసేది కేతువు. ఎవరికి ఎలాంటి అంత్యేష్టి జరగాలి, మంచిగా శాస్త్రీయంగానో లేదంటే వాళ్ళకి ఆత్మ సంతృప్తిగా జరగాలో ఇవన్నీ కూడా కేతు ప్రభావంతో జరుగుతాయి. కాబట్టి ఏంటంటే దానికి చాలా విశేషం ఉంది. తల లేకపోతేనే ఎక్కువ జిజ్ఞాస ఉంటుంది, తెలుసుకోవాలనే ఆసక్తి కూడా. అవన్నీ కేతువు ఇచ్చే జ్ఞానాలు. ఆ కేతువు కాబట్టి ఏంటంటే మీరు కేతువుని గమనించినట్టు కేతు దోషం ఉన్న పిల్లలు కనుక చిన్నప్పుడు పుట్టినప్పుడు తల పెద్దగా, బాడీ చిన్నగా పడతారు. అలానే చాలా దోషాలు ఉన్నాయి. ఎందుకంటే ఏది లేదో అది ఎక్కువ పెడతాడు ఆ వ్యక్తి. కేతువు తల లేదు, పుట్టిన పిల్లవాడి కేతు దోషం తలకాయ పెద్దగా ఉంటుంది, శరీరం మొత్తం చాలా చిన్నగా ఉంటుంది. ఇలాంటి దోషాలతో ఎక్కువ ఉంటారు. అలా నాలవేష్ట జన్మం రాహు సంబంధమైన దోషం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలను ఇండికేట్ చేస్తూ ఉంటాయి. జన్మించిన శిశువుని చూసినప్పుడు ఈ గ్రహ దోషం ఉందిలే అని చెప్పి తెలిసిపోతుండే చూసేవాళ్ళకి. శాస్త్రంతో సంబంధించి ఆ వ్యక్తి పరిశీలన చేసిన వ్యక్తికి
ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ జాతకం ఈ దోషంతో పుట్టాడని తెలిసిపోతుంది. అందుకనే శిశువు పుట్టినప్పుడే చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది చెప్తుంటారు, ఫలానా శాంతి చేయాలనో ఫలానా దోషం ఉందనో చెప్తూ ఉంటారు. ముఖం చూస్తేనో శరీరం చూస్తేనో కొన్ని దోషాలు తెలిసిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఆ పరమైనటువంటి జ్ఞానం ఉపయోగపడుతుంది. అందువల్ల కేతువు కూడా చాలా ఇంపార్టెంట్ గ్రహం. దానికి ఉండే శక్తి దానికి ఉంది. కాకపోతే మన శరీరం వదిలిపెట్టినా కూడా మన ఆత్మ ఏ విధంగా వెళ్తుందని కేతువు చెప్తాడు. మోక్షమా, మరల జన్మ ఉందా, అది ఉన్నతమైన జన్మ, హీన జన్మ, ఎలాంటి జన్మ లభిస్తుంది, ఇవన్నీ కేతువు ద్వారా తెలుసుకోవచ్చు. కృష్ణసుధి గారు, స్టూడియోకి వచ్చి మీరు చాలా విషయాలు నక్షత్రాలతో పాటుగా ఇంకా అనేక సందేహాలని, కామన్గా అందరికీ ఉండే సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.